అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే వాడు పిట్టల దొర తుపాకీ రాముడు ఇవాళ వాళ్ళే కూడా మొత్తం బయట పెడతాం. ఇవాళ రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం, ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేసినాం తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినావో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం. రామన్ననో హరీష్ రావు గారినో ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ ఖాళీ గోటికి సరిపోని నీవు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి. ఇలా మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.